పురాణ కథల మీద శ్రద్ధాభక్తులను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. నారద పురాణము. సర్పం పడగల మీది నుండి క్రిందికి జారిన ఇంద్రనీలమణిని తన చేతిలోనికి తీసుకుని చక్రంగా రూపొందించి దానిని ఇంద్రజుమ్న మహారాజుకు ఇచ్చి అదృష్టమైనాడు దివ్యవటువు. ఆ దివ్యవటువును శ్రీమన్నారాయణునిగా గ్రహించి, హే శ్రీమన్నారాయణ, జగన్నాథ, నీకివే నా కోటి కోటి ప్రణామాలు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి వేద విధులైన పండితుల సహాయంతో ఆగమోక్తంగా దేవశిల్పి విశ్వకర్మ చేత నిర్మించబడిన ఆలయంలో మహావిష్ణువు చేత నిర్మింపబడిన నీలమణి చక్రాన్ని శుభప్రదేశంలో స్థాపన కావించాడు ఇంద్రద్యుమ్నుడు. దానిపై దేవతామూర్తుల ప్రతిష్ఠ జరిగింది. దేవతలు మునిగణాలు తరలివచ్చి జగన్నాథుని మీద పుష్పవృష్టి కురిపించి భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని సేవించారు. ఇంద్రద్యుమ్నుడు రాజలోకం జగన్నాథుని సేవలో చరితార్థులైనారు. కాలక్రమేణా జగన్నాథ క్షేత్రం మహిమాన్వితమైన విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మానవులు ఆ స్వామిని దర్శించి సముద్ర స్నానాలు ఆచరించి ఆ క్షేత్రంలో దాన ధర్మాలు కావించి సర్వశుభాలు పొంది సుఖశాంతులతో జీవించసాగారు. సౌనకాది మునులారా, శ్రీకృష్ణుని నీలవర్ణ రూపంలో మహావిష్ణువు జగన్నాథుడుగా పూజింపబడసాగాడు. ఆ పుణ్యక్షేత్రంలో వెలిసి ఆ స్వామి సరసన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడు అనగా బలరాముడు వెలిసి ఉండటానికి కారణం ఉన్నది. ఆ ఇరువురు స్వామితో పాటు పూజార్చనలు పొంది మానవాళికి సర్వశుభాలు అనుగ్రహించగలరని శ్రీకృష్ణుడు వరం ప్రసాదించటం వల్ల ఆ మూర్తుల రూపంలో వెలిసే భాగ్యం పొందారు. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత ఈ వృత్తాంతం జరిగింది. కానీ నీలాచలమని ప్రసిద్ధి పొందిన గిరి ప్రాంతం అక్కడ కృతయుగం కాలం నుండే ఉంది. అందులో మహావిష్ణువు స్వయంగా కొంతకాలం నివసించటం చేత పూతల వైకుంఠంగా ప్రసిద్ధి పొందింది. అప్పుడు దేవతలు మాత్రమే దర్శించగలిగిన ఆ గిరి ప్రాంతం ద్వాపరాంతంలో జగన్నాథుని దారుమూర్తి వెలవడం వల్ల మానవులు ఆ స్వామిని దర్శించి సేవించే భాగ్యాన్ని పొందగలిగారు. జగన్నాథ క్షేత్రం మహత్యాన్ని, మణిచక్ర స్థాపన వృత్తాంతాన్ని వినడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఇహపర సుఖాలు సంప్రాప్తమవుతాయి. ఏది అందరూ ఒక్కసారి నిర్మల హృదయాలతో ఆ జగన్నాథుని ధ్యానించండి. మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమం విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజం అనంతం కృష్ణగోపాలం జపతో నాస్తి పాతకం గవాంకోటి ప్రదానస్య చాస్వమేధ సతస్య చ బ్రూహి ముకుందేతి రసనే పాహి గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదానందేతి బ్రూహి ముకుందేతి రసనే పాహి గోవిందేతి రాధారమణ హరే రామేతి రాధారమణ హరే రామేతి రాజీవాక్ష సదానందేతి బ్రూహి ముకుందేతి రసనే పాహి గోవిందేతి. శ్రీమద్రమారమణ గోవింద హరి అంటూ విష్ణునామ సంకీర్తనం కావించి ముని బృందాలను భక్తి పారవస్యంలో ఓలలాడించాడు సూత మహర్షి.
ఇది నారద పురాణం సంపూర్ణం. తాతయ్య, నారద పురాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది. నారదుని చరిత్ర, విష్ణు భక్తుల చరిత్రలు చాలా నచ్చాయి నాకు. ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ భగవంతునిపై భక్తి విశ్వాసాలు కలిగి ఉండడం వల్ల ఏ విధంగా జన్మ చరితార్థం చెందుతుందోనన్న విషయాన్ని, అన్నదాన మహిమా విశేషాలను ఎంతో చక్కగా మనందరి కోసం వివరించటం జరిగింది నారాయణ భట్టు వృత్తాంతంలో. అందరూ వాళ్లను ఆదర్శంగా తీసుకుని జీవించడానికి ప్రయత్నించాలి. జగన్నాథ క్షేత్రం అంటే ఒడిస్సాలో పూరీలో ఉన్న క్షేత్రమే కదూ. ఇంతకుముందు బ్రహ్మపురాణంలో ఈ క్షేత్రం గురించి చెప్పారు మీరు అని అన్నది రవళి. అవునమ్మా, సరిగ్గా జ్ఞాపకం పెట్టుకున్నావు. పూరీ జగన్నాథ క్షేత్రమే ఇప్పుడు మనం ఈ నారద పురాణంలో చెప్పుకున్న జగన్నాథ క్షేత్రం. అయితే ఆ క్షేత్ర స్థల పురాణాలలో కొద్దిగా వైవిధ్యంతో జగన్నాథ స్వామి ఆవిర్భావ వృత్తాంతాలు, ప్రతిష్ట గురించి చెప్పబడ్డాయి. జగన్నాథ రథయాత్ర జగద్విఖ్యాతమైనది. ఆ రథయాత్ర ప్రారంభం కావడం గురించి చెప్పబడ్డ వృత్తాంతం కూడా ఆసక్తికరమైనదే. విను. ఇంద్రజుమ్న మహారాజు దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠింపబడిన భగవంతుని విగ్రహాలను తాను నిర్మింపజేసిన మందిరంలో కూడా కొలువై ఉండవలసిందిగా ప్రార్థించడంతో అతని ప్రార్థనను స్వీకరిస్తాడు భక్తపరాయణుడైన శ్రీ మహావిష్ణువు. అందువల్ల ప్రతి సంవత్సరం ఆషాఢమాసం ప్రారంభంలో 10 రోజుల పాటు ఆ ఆలయంలో ఉండి భక్తులకు దర్శనమిస్తానని, అందుకోసం 3 దేవతా విగ్రహాలను రథాలపై ఊరేగింపుగా ఆలయానికి చేర్చవలసిందని ఆదేశిస్తాడు. స్వామి ఆదేశం ప్రకారం రథాలపై ఆ విగ్రహాలను ఉంచి రథోత్సవం నిర్వహిస్తూ తాను నిర్మింపజేసిన గుండీచా మందిరానికి తీసుకువచ్చి 10 రోజుల పాటు అక్కడ ఆ మూర్తులకు పూజార్చనలు నిర్వర్తింపజేస్తాడు ఇంద్రజుమ్న మహారాజు. తిరిగి వైభవోపేతంగా మూలస్థానానికి చేర్చుతాడు. రథాలపై తరలి వచ్చే ఆ జగన్నాథుని వైభవం చూసి తరించాల్సిందే. జనం అసంఖ్యాకంగా ఆ ఉత్సవం చూడటానికి తరలి రాసాగారు. ఆనాటి నుంచి రాజవంశస్థులు ఆ ఉత్సవం ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తూనే వస్తున్నారు ఇప్పటి వరకు. గుండీచా మందిరంలో కొలువై ఉండే ఆ దివ్యమూర్తులను దర్శించి సేవించడం వల్ల సంవత్సరం పాటు పూజించిన పుణ్యఫలం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసంతో ఆ మూర్తులను దర్శించి నీలాచల నివాసాయ జగన్నాథాయ నిత్యమంగళం అంటూ ఆ జగన్నాథుని సేవించి ధన్యులవుతారు ఇప్పటికీ భక్తులంతా అంటూ రథయాత్ర విశేషాలు తెలియజెప్పారు రంగాచారి గారు. నారద పురాణం పూర్తయింది కదా, ఇక లేచి లోపలికి రండి అని అన్నది సుశీలమ్మ. రవళి లేచి లోపలికి వెళ్ళింది.